సీఎం వైఎస్ జగన్ పై రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి రోజు అదే పనిగా తప్పుడు కథనాలను అచ్చేసుకుంటున్న ఈనాడు రామోజీరావు చంద్రబాబు పట్ల మాత్రం తనకున్న పిచ్చిని పీక్స్కు తీసుకుపోయారు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చెప్పిందే చెప్పడం, రాసిందే రాయడం చేస్తూ క్షీణిస్తున్న తన మానసిక పరిస్థితిని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రదర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో తన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లి సీఎం కుర్చీలో తన ఆత్మబంధువు చంద్రబాబును కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో రాతలు రాస్తూ ప్రజల్లో పరువు పోగొట్టుకుంటున్నారు. ఆత్మబంధువు చంద్రబాబు అధికారంలో లేకపోతే రాజగురువు రామోజీకి నిద్ర పట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం అందేలా లేదని పలు సర్వేలు చెబుతుండటంతో ఆయనలో ఆందోళన మరింత అధికమైంది. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం దిగజారుడు కథనాలు అచ్చేస్తున్నారు. దీనికి నిదర్శనమే బ్రాండుకు బ్యాండు అంటూ రాసిన విషపూరిత కథనం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికంగా రాష్ట్రం వేగంగా వృద్ధి చెందుతోంది. అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, బంగూర్, భజంకా, సింఘ్వి, ఐటీసీ, హెచ్యుఎల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయినా సరే అవేవీ కనిపించడం లేదని కళ్లున్నా లేనట్టుగా నటిస్తోంది ఎల్లో మీడియా. చంద్రబాబు కోసం రాష్ట్ర ప్రగతిని విమర్శిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదంటూ వికృతానందాన్ని పొందుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్ను కలిసి పెట్టుబడులు పెడుతున్నారు. ఎంఓయూలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనేకం జరిగాయి. అయినా సరే వాటి గురించి పట్టించుకోకుండా రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినిందని, పెట్టుబడులు వెళ్లిపోయాయని గుండెలు బాదుకుంటూ ఓ గాలి వార్తను ప్రచురించారు రామోజీ. రిలయన్స్ అంబానీ స్వయంగా విశాఖ పెట్టుబడుల సమావేశానికి హాజరై గ్రీన్ ఎనర్జీ రంగంలో 50,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే విధంగా సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. వీటికి అదనంగా బయో ఎనర్జీ రంగంలో వ్యవసాయ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసేందుకు సుమారు 1,900 కోట్లతో రాష్ట్రంలో 15 యూనిట్లను పెట్టడానికి ముందుకొచ్చింది రిలయన్స్ గ్రూప్. ఆదిత్య బిర్లా గ్రూప్ తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పేరుతో కాస్టిక్ సోడా తయారీ యూనిట్, పులివెందులలో ఆదిత్య బిర్లా రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసింది. తాజాగా చిత్తూరులో 1,700 కోట్లతో కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఐటీసీ గ్రూప్ గుంటూరులో వెల్కమ్ గ్రూప్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మించడమే కాక స్పైసెస్ పార్క్ ను ఏర్పాటు చేసింది. హిందుస్థాన్ యూనిలీవర్ తాజాగా ఆయిల్ పామ్ రిఫైనరీ యూనిట్ తో పాటు రాష్ట్రంలో 30,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే విధంగా ఒప్పందం చేసుకుంది. అలాగే వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సెంచురీ ప్లేవుడ్స్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జపాన్ కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించి తమ విస్తరణ ప్రణాళికలతో ముందుకెళుతున్నాయి. కరోనా సమయంలో కూడా వారు రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో భాగమయ్యారు. విశాఖ జీఐఎస్ సదస్సులో 13.11 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరడమే కాకుండా ఏడాది కాకుండానే వాటిలో ఇప్పటికే 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చారు. అయినా సరే ఇదంతా తనకు పట్టదని, తనకు కనిపించదని భావిస్తున్న రామోజీ ఇదిగో ఇలా ఫేక్ వార్తలు ప్రచురిస్తున్నారు. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా అమరరాజా గ్రూప్ తెలంగాణలో కొత్తగా పెట్టుబడులను పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుత పెట్టుబడులను కొనసాగిస్తూ తెలంగాణలో కూడా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే విషయాన్ని అమరరాజా గ్రూపే స్వయంగా ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాలు, దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఉదాహరణకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ హైదరాబాద్ తో పాటు శ్రీకాకుళం, హిమాచల్ ప్రదేశ్లలో యూనిట్లు పెట్టింది. అంత మాత్రాన ఆ సంస్థ తెలంగాణ నుంచి వెళ్లిపోయిందంటూ వార్త రాయగలమా? రామోజీకి చెందిన మార్గదర్శి గ్రూప్ కర్ణాటకలో కొత్తగా బ్రాంచీలను ఏర్పాటు చేసింది. అంటే ఏపీ, తెలంగాణ నుంచి మార్గదర్శి గ్రూప్ వెళ్లిపోయిందని రామోజీ రాస్తారా? రాయలేరు కదా. అలాంటిదే అమరరాజా పెట్టుబడుల వ్యవహారం కూడా. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావడం వల్ల కేంద్ర, ఈడీ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారే గాని ఆయన ఏ రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వేధింపుల వల్ల అమరరాజా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ రామోజీ రాసిపారేశారు. ఇంతకన్నా దిగజారుడు పాత్రికేయం మరొకటి ఉండదు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం కోసం లులు గ్రూప్నకు గత ప్రభుత్వం విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కేటాయించింది. కానీ భూమికి చెల్లించాల్సిన మొత్తం చెల్లించడంలో ఆ గ్రూప్ విఫలమైంది.
భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ ఏపీఐఐసి పలు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఐసి ఆ భూమిని కేటాయించలేదు. ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై అక్కసుతో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగేలా ఈనాడు ఇలాంటి ఫేక్ కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది.